హాయ్ అండి, ఈరోజు ఒక మంచి కారపొడి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. కరివేపాకు ఒలుస్తున్నాను కదా అని చెప్పి కరివేపాకు కారపొడి అయితే అనుకోకండి, వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇది వచ్చేసి వాము కారం అండి. ఇదేంటంటే పిల్లల్లో అజీర్తి చేయకుండా, పెద్దవాళ్లకు కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా, కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా మంచి హెల్దీ రెసిపీని అయితే చూపిస్తాను నేను. ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటిగా అయితే వేయించేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఒక గ్లాసు మెజర్మెంట్ తీసుకొని దాంతో కొలిచి వేసుకుంటున్నానండి. ఆ గ్లాసుకి సరిపోయేలాగా నేను 3 గ్లాసులంత కరివేపాకు అయితే వేశాను. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వేయించేసేసుకున్న తర్వాత చివరిగా ఉప్పు పసుపు వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే వేడిగా ఇడ్లీకి, దోశకి, వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినొచ్చు. ముఖ్యంగా పిల్లలకి కూడా మనం ఇలాగా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి పెట్టామంటే పిల్లలకి అజీర్తి అనేది చేయకుండా హెల్తీగా ఉంటుందండి. బాయ్ బాయ్.